ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఫస్ట్ టాపిక్ ఇండియా చైనా అగ్రిమెంట్ ఆన్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఇక్కడ డీప్ సాంగ్ ప్లెయిన్స్ అనేసి ఇంకా దెమ్చోక్ ఏరియాస్ అనేసి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇది డీప్ సాంగ్ ప్లెయిన్స్, మళ్ళీ ఇది దెమ్చోక్ ప్లెయిన్స్. సో ఈ ఏరియాస్ అనేవి ఇండియా చైనా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరలోనే ఉంటాయి. ఈ ప్లేసెస్ పైన ఎప్పటి నుంచో ఇండియా చైనా ఆర్మీ ఫైట్ చేస్తుంది. రీసెంట్గా ఈ గొడవలని స్టాప్ చేస్తూ ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. సో అసలు ఈ బార్డర్ గొడవలు యాక్చువల్గా మే 2020 నుంచి స్టార్ట్ అయినాయి. సో ఈ అగ్రిమెంట్ కింద మే 2020 కంటే ముందు ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఇండియా చైనా ఎలా పాట్రోలింగ్ చేసేవాళ్ళో అలానే చెయ్యాలి అనేసి ఈ అగ్రిమెంట్ యొక్క మెయిన్ సారాంశం. సో అలానే ఈస్టర్న్ లడాక్ దగ్గర కూడా ఇండియా చైనా ఫ్రిక్షన్ అనేది అయ్యింది. సో ఈ గల్వాన్, హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, పాంగాంగ్సో లేక్, ఆ లేక్ పాంగాంగ్సో నార్త్ ఇంకా సౌత్ బ్యాంక్స్ దగ్గర కూడా ఈ గొడవలు ఉండేవన్నమాట. సో ఈ అగ్రిమెంట్ కింద ఇవన్నీ ఆపేసినారు. సో ఈ అగ్రిమెంట్ ప్రకారం మిలిటరీ పర్సన్ ఎక్కువ శాతం ఈ ఏరియాస్లో ఉండొద్దు. సో ఈ డిస్ప్యూటెడ్ ఏరియాస్ కింద ఉండొద్దు. సేమ్ మే 2020 కంటే ముందు ఆ ఏరియాస్లో ఏ కంట్రీ పాట్రోలింగ్ చేసేదో అదే కంటిన్యూ చేయాలి. సో ఈ అగ్రిమెంట్ వల్ల మనకు కలిగే అడ్వాంటేజ్ ఏంది అంటే దౌలత్ బే ఓల్డీ పోస్ట్ నుంచి 30 కిలోమీటర్స్లో మనకి డీప్ సాంగ్ ప్లెయిన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, దౌలత్ బేగ్ ఓల్డీ పోస్ట్ ఇది. ఓకే, ఈ నుంచి 30 కిలోమీటర్స్లో డీప్ సాంగ్ ప్లెయిన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ఏరియా అనేది మనకి ఒక స్ట్రాటజిక్ లొకేషన్. అండ్ ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్కి వస్తే మనకి ఇంకా చైనాకి టోటల్గా బార్డర్ వచ్చేసి 3488 కిలోమీటర్స్ బార్డర్ ఉంది. కానీ ఆ బార్డర్ సరిగా మార్క్ చేసి లేదు అండ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కూడా న్యూట్రల్గా లేదు అనేసి వాళ్ళ వాదన. సో ఇండియా చైనా వాదన కూడా ఆల్మోస్ట్ ఈ బేసిస్ పైనే ఉంటుంది ఎక్కువ. సో ఇండియా ప్రకారం ఏంటి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ యాక్చువల్గా 3488 కిలోమీటర్సే ఉంది అనేసి ఇండియా క్లెయిమ్ చేస్తుంది. కానీ చైనా ప్రకారం ఏంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఓన్లీ 2000 కిలోమీటర్స్ అని చెప్తుంది. సో బేసిక్గా ఇండియా చైనా బౌండరీ 3 సెక్టర్స్ లాగా డివైడ్ అయ్యి ఉంది. సో ఆ 3 సెక్టర్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వెస్టర్న్ సెక్టర్. సో ఇది లదాఖ్ ఏరియా దగ్గర. సో జాన్సన్ లైన్ అనేసి 1819 జరిగింది. సో ఈ జాన్సన్ లైన్ ప్రకారం అక్సై చిన్ అనేది చైనా కిందకి వస్తుంది. సో ఇదొక ఇష్యూ అనమాట. నెక్స్ట్ మిడిల్ సెక్టర్. సో మిడిల్ సెక్టర్ దీని కింద ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వస్తాయి. సో ఈ మిడిల్ సెక్టర్ ఈ ఏరియాస్ దగ్గర అయితే ఇండియా చైనాకి ఏమీ గొడవలు లేవు. నెక్స్ట్ ఈస్టర్న్ సెక్టర్. ఈస్టర్న్ సెక్టర్ అంటే దీని కింద అరుణాచల్ ప్రదేశ్ ఇంకా సిక్కిం ఏరియాస్ వస్తాయి. సో మెక్మోహన్ లైన్ 1914 ప్రపోజ్ చేశారు. సో ఆ మెక్మోహన్ లైన్ ప్రకారం ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్ ఇండియా కిందికి వస్తుంది. కానీ చైనా ఈ మెక్మోహన్ లైన్ని రిజెక్ట్ చేస్తూ ఈ ఎంటైర్ అరుణాచల్ ప్రదేశ్ ఏరియా అనేది మొత్తం టిబెట్ కిందికి వస్తుంది అనేసి వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. సో ఇలా ఓవరాల్గా ఈ వెస్టర్న్ ఇంకా ఈస్టర్న్ సెక్టర్స్ దగ్గర మనకు చైనాకి గొడవలు అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఏరియాస్ ఈ బార్డర్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేద్దామనేసి చాలా అగ్రిమెంట్స్ అనేవి తీసుకొని వచ్చారు. ఆ అగ్రిమెంట్స్లో కొన్ని వచ్చేసి ఫస్ట్ థింగ్ 1993లో మెయింటెనెన్స్ ఆఫ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్, 1996లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ లాగా ఒక అగ్రిమెంట్ తీసుకొని వచ్చారు. 2001లో ప్రిన్సిపల్స్ ఫర్ రిలేషన్స్ అండ్ కాంప్రిహెన్సివ్ కోఆపరేషన్ అనేది డిక్లరేషన్ తీసుకొని వచ్చారు. 2005లో ప్రోటోకాల్ ఆన్ మోడాలిటీస్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాన్ఫిడెంట్ బిల్డింగ్ మెజర్స్ ఇది తీసుకొని వచ్చిర్రు. మిలిటరీ ఫీల్డ్లో ఇది ఇంప్లిమెంట్ చేద్దామనేసి. 2012లో WMCC అనేసి వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ఇండియా చైనా బార్డర్ అఫేర్స్. సో ఇది తీసుకొని వచ్చిర్రు. 2013లో ఇండియా చైనా బార్డర్ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్. సో ఇవన్నీ ఈ గొడవలు అనేవి తగ్గించడానికి తీసుకొచ్చిన అగ్రిమెంట్స్ అనమాట. అండ్ ఇంకా ఇండియా చైనా రిలేషన్స్లో ఇంకొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆ ఇష్యూస్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ థింగ్
మనము బేసిక్‌గా ఆహ్, చాలా డిపెండెంట్ అయినాం చైనా మీద. ఎట్లా అంటే మనం సెమీకండక్టర్స్ కోసం, ఫార్మా ఏపీఐస్ కోసం ఇట్లాంటి వాటి వాటి కోసం చైనా పైన ఎక్కువ డిపెండ్ అయినాం. సో, ఎక్కువ చైనీస్ గూడ్స్ అనేవి కొంటున్నాం. దీనివల్ల 2022 ఇంకా 23లో ట్రేడ్ డెఫిసిట్ అనేది చాలా పెరిగిపోయింది. సో, ఈ ట్రేడ్ డెఫిసిట్ అంటే వాళ్ళకంటే మనం ఎక్కువ గూడ్స్ అనేది కొనడం వల్ల మన దగ్గర మనం నష్టపోతామన్నమాట. ఎట్లా నష్టపోతామంటే, ఫర్ సపోజ్ మనము చైనా అగ్రిమెంట్ చేసుకున్నాము. సో, వాళ్ళు ఎంత మన దగ్గర కొన్నామో మనం కూడా వాళ్ళ దగ్గర అంతే కొనాలి. సో, ఇది బేసిక్‌గా అన్ని కంట్రీస్ దగ్గర ఎకనామిక్‌గా జరిగే అగ్రిమెంట్స్. కానీ మనము ఓవర్ డిపెండెంట్ అయినాం చైనా మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, మనము వాళ్ళ దగ్గర నుంచి ఒక 1% మన దగ్గర నుంచి చైనా ఒక 1% కొంటే, మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక 50% కొంటున్నాం. సో, ఇది అన్నమాట రేషియో మనకి, ఇంకా ఇండియాకి, ఇంకా చైనాకి. సో, మనమే కాదు చాలా కంట్రీస్ చైనా మీద ఓవర్ డిపెండెంట్ అయినాయి. సో, మనం స్పెషల్‌గా బార్డర్ కంట్రీ కాబట్టి ఇది మనకి ఒక పెద్ద ఇష్యూ. నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్‌కి చైనా సపోర్ట్ చేస్తది. ఈవెన్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కూడా ఎంకరేజ్ చేస్తది. సో, ఇది మన భారత్‌కి ఒక ముప్పు. నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ రీజియన్‌లో ఉన్న వాటర్ సప్లై పైన చైనా కంట్రోల్ అనేది ఉంటది. సో, చైనా నుంచి ఇండియాకి వచ్చే రివర్స్ పైన చాలా డ్యామ్స్ అనేది చైనా కట్టింది. అండ్ ఇది కూడా, ఈ డ్యామ్స్ కూడా, చైనీస్ డ్యామ్స్ కూడా వాళ్ళు జియో స్ట్రాటజిక్ వెపన్ లాగా కూడా యూజ్ చేసే అవకాశం ఉంది. సో, 2000 ఇయర్‌లో టిబెట్లోని డ్యామ్ పాడైపోవడం వల్ల మన నార్త్ ఈస్ట్ ఇండియాకి విపరీతమైన ఫ్లడ్స్ వచ్చినాయి. సో, ఇది ఒక మేజర్ ఇష్యూ. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్‌గా పాంగాంగ్ లేక్ నార్త్ ఇంకా సౌత్ బ్యాంక్స్ని కనెక్ట్ చేస్తూ చైనా బ్రిడ్జ్ కట్టింది వాళ్ళ మిలిటరీకి సపోర్ట్ చేయడం కోసం. సో, దీనివల్ల వాళ్ళకి ఈజీ యాక్సెస్ అనేది ఉంటుంది. ఇదొక ఇష్యూ. అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ థియరీ యూజ్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరు పైన శ్రీలంక, పాకిస్తాన్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, మయన్మార్ ఇవన్నిటికీ అప్పులు ఇచ్చి తన కంట్రోల్లో పెట్టుకుంటుంది స్లోగా ఈ చైనా. నెక్స్ట్ అట్లనే శ్రీలంకలోని హంబన్తోట పోర్టు, ఇంకా పాకిస్తాన్లోని గ్వదర్ పోర్ట్ని చైనా తన సొంతం చేసుకుంది. నెక్స్ట్ సౌత్ చైనా సీ మొత్తం చైనాదే అని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం వల్ల వేరే కంట్రీస్కి, స్పెషల్గా మన ఇండియా, ఇంకా ఇండియన్ ఓషన్ సైడ్ ఉన్న కంట్రీస్, సో వీళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్కి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇండియన్ ఓషన్ రీజియన్లో కూడా స్ట్రాటజిక్గా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇండియాకి ఇదొక మెయిన్ ప్రాబ్లం. సో, చైనా ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మీద ఎందుకు ఇంత పర్టికులర్గా గొడవలు స్టార్ట్ చేసింది అంటే, ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇండియా ఎకనామిక్గా ఇంకా మిలిటరీ పవర్గా ఎదగడం వల్ల. నెక్స్ట్ చైనా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది కదా. సో, మనం ఈ ఇండియా చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని రిజెక్ట్ చేయడం వల్ల, నెక్స్ట్ చైనా వల్ల అప్పుల ఊవిలో చిక్కిన కంట్రీస్కి ఇండియా ఈ చైనాస్ డెట్ ట్రాప్ పాలసీకి ఆల్టర్నేటివ్ ఒకటి తీసుకొని వచ్చింది. అదొకటి. మళ్ళీ ఇండియాకి చికెన్ నెక్స్ అని పిలువబడ్డ ఈ సిలిగురి కారిడార్కి చాలా క్లోజ్గా దోక్లామ్ ట్రై జంక్షన్ అనేది ఉంటుంది ఈ ఏరియా. సో, ఈ దోక్లామ్ ట్రై జంక్షన్ని కంట్రోల్లో పెట్టుకుందాం అనేసి చైనా చూస్తుంది. ఒకవేళ అలా అయితే ఇండియా ఇంకా మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని కనెక్ట్ చేసే ఈ సిలిగురి కారిడార్ పైన సెక్యూరిటీ థ్రెట్ అనేది ఉంటుంది. సో, ఇది పెద్ద ఇష్యూ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. సో, అరుణాచల్ ప్రదేశ్ మొత్తం చైనాదే అని క్లెయిమ్ చేస్తుంది కదా చైనా. సో, అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, అరుణాచల్ ప్రదేశ్ నుంచి చైనాకి డైరెక్ట్ మిసైల్ టార్గెట్ పెట్టొచ్చు అనమాట. అండ్ మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం అరుణాచల్ ప్రదేశ్ ఏరియా అనేది బెస్ట్ లొకేషన్. అందుకే మొత్తం అరుణాచల్ ప్రదేశ్ చైనాదే అనేసి క్లెయిమ్ చేసుకుంటుంది చైనా. నెక్స్ట్ ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్ ఈ 4 కంట్రీస్ కలిపి క్వాడ్ గ్రూప్ లాగా ఫామ్ చేసి చైనాకి కౌంటర్ లాగా ఫామ్ అయ్యాయి. అండ్ ఇంకొకటి ఏంది, చైనా జనరల్గా
సలామీ స్లైసింగ్ స్ట్రాటజీని యూజ్ చేస్తుంది. ఈ స్ట్రాటజీ యూజ్ చేసి మెల్లమెల్లగా ఏరియాస్ని ఆక్రమించుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొనే చైనా సౌత్ చైనా సీని మొత్తం ఆక్రమించుకుంది. సో ఇవన్నమాట బేసిక్గా ఇండియా చైనా ఇష్యూస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2.2 ఇండియా మాల్డివ్స్ రిలేషన్షిప్. ఈ ఇండియా మాల్డివ్స్ రిలేషన్ టాపిక్ అనేది న్యూస్లో ఎందుకుంది అంటే, రీసెంట్గా కొత్తగా ఎలక్ట్ అయిన మాల్డివ్స్ ప్రెసిడెంట్ ఇండియాని విజిట్ చేసిండు. సో ఈ విజిట్కి కీ అవుట్కమ్స్ వచ్చేసి ఒక కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్, అంటే ఈ ట్రేడ్, ఎకనామిక్ డెవలప్మెంట్, అదర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, హెల్త్, టూరిజం సెక్టర్స్లో మ్యూచువల్ కోఆపరేషన్ ఉండాలి అనేసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ సార్క్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ కింద ఈ సార్క్ మెంబర్స్ ఒక షార్ట్ టైం పీరియడ్ వరకు ఫారెన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో అట్లా కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ మీద కూడా 2 కంట్రీస్ సైన్ చేశాయి. అండ్ ఇండియాకి మాల్డివ్స్ వల్ల వచ్చే సిగ్నిఫికెన్స్ ఏంది అంటే, ఫస్ట్ థింగ్ మాల్డివ్స్ నేబర్హుడ్ ఫస్ట్ పాలసీలో అండ్ సార్క్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇనిషియేటివ్లో ఒక కీ మెంబర్. మళ్ళీ స్ట్రాటజిక్గా మాల్డివ్స్ ఈ వెస్టర్న్ ఇండియన్ ఓషన్ చోక్ పాయింట్స్ అయిన ఈ గల్ఫ్ ఆఫ్ అడెన్, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, ఓకే, ఇవి వెస్టర్న్ ఇండియన్ చోక్ పాయింట్స్. మళ్ళీ నెక్స్ట్ ఈస్టర్న్ ఇండియన్ చోక్ పాయింట్స్ వచ్చేసి స్ట్రైట్ ఆఫ్ మలక్కా. సో ఈ వెస్టర్న్ ఇంకా ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ చోక్ పాయింట్స్కి ఒక టాల్ గేట్ లాగా ఈ మాల్డివ్స్ ఉంటుంది. దీనివల్ల ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్, రీజియనల్ సెక్యూరిటీ ఇంకా స్టెబిలిటీకి చాలా ఇంపార్టెన్స్ అనమాట. సో అలానే మేజర్గా ట్రేడ్ జరిగే సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ దారిలోనే ఈ మాల్డివ్స్ అనేది లొకేట్ అయ్యి ఉంది. సో ఈ రూట్లోనే మన ఇండియాస్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఒక 50% అవుతుంది. మళ్ళీ ఎనర్జీ ఇంపోర్ట్స్ వచ్చేసి 80% అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మాల్డివ్స్ ఇండియన్ ఓషన్ రీజియన్లో చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ థియరీని కౌంటర్ చేయడానికి ఉంటుంది అడ్డుగోడలాగా. అలానే టెర్రరిజం కానీ, పైరసీ కానీ, ఇవన్నిటిని కౌంటర్ చేయడం అండ్ మన ఇండియన్స్కి ఈ మాల్డివ్స్ అనేది ఒక పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్. అండ్ నెక్స్ట్ ఇండియా మాల్డివ్స్ రిలేషన్స్లో కీ ఛాలెంజెస్ వచ్చేసి, చైనా ఫుట్ ప్రింట్స్ అనేవి మాల్డివ్స్లో మెల్లమెల్లగా పెరిగిపోతుంది. చైనా మాల్డివ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అండ్ మిలిటరీ అసిస్టెన్స్ కూడా ఇస్తుందన్నమాట. సో ఈ చైనా ఇక్కడ మాల్డివ్స్లో సినమలే బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేసింది. నెక్స్ట్ ఇస్లామిస్ట్ రేసిజం అనేది పెరిగిపోతుంది మాల్డివ్స్లో. యాంటీ ఇండియన్ సెంటిమెంట్స్ ఇవన్నీ రైజ్ అయిపోతున్నాయి. ఇండియా అండ్ మాల్డివ్స్ రిలేషన్షిప్లో ట్రాన్స్పరెన్సీ ఇంకా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి పెరిగిపోతున్నాయి. సో ఇవన్నీ మేజర్ కీ ఛాలెంజెస్ అనమాట ఇండియా మాల్డివ్స్ రిలేషన్షిప్లో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2.3 ఇండియా కెనడా రిలేషన్. సో ఇండియా అండ్ కెనడాలో డిప్లొమాటిక్ ఇష్యూస్ అనేవి ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోతున్నాయి. దీనికి గల రీజన్స్ వచ్చేసి, ఫస్ట్ థింగ్ ఖలిస్తానీ ఎక్స్ట్రీమిస్ట్ వీళ్ళ ఇష్యూ. సో ఈ ఖలిస్తానీ ఎక్స్ట్రీమిస్ట్ల ఇష్యూకి కెనడా కూడా సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల అడ్మినిస్ట్రేటివ్ లెవెల్స్లో ఇండియాకి కెనడాకి ఇష్యూస్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. అండ్ ఒక సపరేట్ సిక్ స్టేట్ని ఫామ్ చేయాలి అనే దానికి కెనడా సపోర్ట్ చేస్తుంది. ఇది బేసిక్గా ఇండియన్ సావర్నిటీ పైన అటాక్ చేయడం లాంటి యాక్ట్ అనమాట. సో ఒక ఫార్మల్ యాక్ట్ తీసుకొని రావాలి, కానీ కెనడా ఇట్లాంటి ఇష్యూస్ స్పెషల్గా ఇండియన్ సావర్నిటీకి గోడలాగా లేకపోతే బ్రేక్ చేయడానికి చూస్తుంది అనేసి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఇష్యూ అయిపోయింది. అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ సరిగ్గా లేదు ఇండియాకి కెనడాకి. పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్లో కానీ, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్స్లో కానీ ఏం ప్రోగ్రెస్ అనేది లేదు. సో ఇవన్నమాట మేజర్గా
ఇండియా కెనడా రిలేషన్స్ ఫాల్ అవ్వడానికి గల మెయిన్ రీజన్స్. కానీ మన ఇండియా కెనడా రిలేషన్షిప్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, ఇండో పెసిఫిక్ రీజియన్లో స్ట్రాటజిక్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ కోసం ఈ కెనడా అనేది చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్గా, ట్రేడ్ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా, ఆపర్చునిటీస్ పరంగా, వివిధ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ పరంగా కూడా కెనడా అనేది చాలా అవసరం పడుతుంది. న్యూక్లియర్ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఇండియా కెనడా రిలేషన్షిప్ పాడవడం వల్ల కలిగే డిసడ్వాంటేజెస్ వచ్చేసి, ఫస్ట్ థింగ్ సెక్యూరిటీ పరంగా, డిఫెన్స్, న్యూక్లియర్ కోఆపరేషన్ ఇవన్నిటిపైన ఇంపాక్ట్ పడుతుంది. ట్రేడ్, ఎకనామిక్, ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అనేది మొత్తం తగ్గిపోతుంది. సో ఈ గొడవల వల్ల కెనడాలో ఉన్న ఆల్మోస్ట్ అరౌండ్ 2,30,000 ఇండియన్ స్టూడెంట్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో ఇదన్నమాట మేజర్గా ఇండియా కెనడా రిలేషన్షిప్ పైన టాపిక్. నెక్స్ట్ 2.4 ఏషియన్. రీసెంట్గా వియెంటియన్ లావోపీడియార్లో జరిగిన 21st ఏషియన్ ఇండియా సమ్మిట్లో ప్రైమ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేసిండు. సో ఈ ఏషియన్ గ్రూప్ యాక్చువల్గా 1967లో బ్యాంకాక్లో ఏషియన్ డిక్లరేషన్ లేదా బ్యాంకాక్ డిక్లరేషన్ కింద ఫామ్ అయింది. సో ఈ గ్రూప్ ఏషియన్ కంట్రీస్కి పొలిటికల్గా ఇంకా ఎకనామిక్ కోఆపరేషన్, రీజియనల్ స్టెబిలిటీ అనేది ప్రమోట్ చేస్తుంది. ప్రెజెంట్ 10 మెంబర్స్ ఉన్నారు. ఇండోనేషియాలోని జాకర్తా అనేది హెడ్ క్వార్టర్స్. దీంట్లో ప్రెసిడెన్షిప్ వచ్చేసి కంట్రీకి రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట, ఒక ఫ్రీక్వెంట్ టెన్యూర్ ప్రకారం. సో దీంట్లో ఏషియన్ సెక్రటేరియట్, రీజియనల్ ఫారం, కోఆర్డినేటింగ్ కౌన్సిల్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ ఆఫీసెస్ అనమాట. సో రీసెంట్గా ఏషియన్ ఫ్యూచర్ ఫారంలో కూడా 2023లో ప్రపోజ్ చేశారు. దానికి ఇండియా ఫౌండింగ్ మెంబర్. సో రీసెంట్గా 21st ఏషియన్ సమ్మిట్ అయింది. దాంట్లో ఎన్హాన్సింగ్ కనెక్టివిటీ అండ్ రిజిలియన్స్ అనే థీమ్ కింద ఒక 10 పాయింట్ ప్లాన్ అనేది తీసుకొని వచ్చారు. సో దీని కింద టూరిజం, ఉమెన్ సైంటిస్టులు, టూరిజంని ఎంకరేజ్ చేయడం, ఉమెన్ సైంటిస్టులను ఎంకరేజ్ చేయడం, మళ్ళీ హెల్త్ సెక్టర్, ట్రేడ్, స్కాలర్షిప్స్, డిజాస్టర్ రెసిలియన్స్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్, క్లైమేట్ రెసిలియన్స్ క్యాంపెయిన్, ఇవన్నీ 10 థీమ్స్లో ఇవన్నిటిపైన ఫోకస్ చేయాలి, వాటిని ఇంప్రూవ్ చేయాలి అనేసి అనుకుంటున్నారు ఈ 10 పాయింట్ ప్లాన్ కింద. ఓకే, సో నెక్స్ట్ ఈ 10 పాయింట్ ప్లాన్ కాకుండా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫినాన్షియల్ టెక్నాలజీ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ దీనిపైన కూడా వర్క్ చేయబోతున్నారు. ఇండియాకి ఏషియన్ కంట్రీస్ వల్ల, సో ఈ ఏషియన్ గ్రూప్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ, మళ్ళీ చైనా ఇన్ఫ్లుయెన్స్ని బ్యాలెన్స్ చేయడం, మళ్ళీ మన ఇండియన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఏషియన్ కంట్రీస్ ద్వారా మనకి ఈజీగా యాక్సెస్ అనేది దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనేది కూడా తీసుకొని వచ్చారు. ఇదన్నమాట బేసిక్గా మనకి ఏషియన్ కంట్రీస్ వల్ల కలిగే ఉపయోగాలు. నెక్స్ట్ ఛాలెంజెస్ వచ్చేసి, ఏషియన్ కంట్రీస్ అండ్ ఇండియాకి కనెక్టివిటీ అనేది లిమిటెడ్ ఉంది. ఏషియన్ మెంబర్స్ వాళ్ళ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో ఇండియా అనేది జాయిన్ కాలేదు, ఇదొక మేజర్ ఛాలెంజ్. నెక్స్ట్ ఏషియన్ కంట్రీస్ పైన ఈ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది రోజుకి పెరిగిపోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లైక్ ఈ కాలదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ కానీ, ఇండియా మయన్మార్ థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే ప్రాజెక్ట్ కానీ, ఈ ప్రాజెక్ట్స్ పైన డీలే అనేది పెరిగిపోతూ ఉంది. సో ఇవన్నీ మేజర్ ఛాలెంజెస్ అనమాట ఇండియా ఏషియన్ రిలేషన్షిప్లో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2.5 బ్రిక్స్. రీసెంట్గా 16th బ్రిక్స్ సమ్మిట్ అనేది రష్యాలోని కజన్లో అయింది. సో ఈ సమ్మిట్లో కజన్ డిక్లరేషన్ తీసుకొని వచ్చారు. సో దాని థీమ్ వచ్చేసి స్ట్రెంథనింగ్ మల్టీలేటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ. సో అండ్ 2025లో జరిగే 17th, ఇప్పుడు అయింది 16th బ్రిక్స్ సమ్మిట్, 2025లో జరిగే 17th బ్రిక్స్ సమ్మిట్కి ప్రెసిడెంట్ వచ్చేసి బ్రెజిల్ అవ్వబోతుంది. సో
ఇప్పుడు మనం బేసిక్గా అసలు బ్రిక్స్ అంటే ఏంది దీని గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. సో బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా కంట్రీస్, ఓన్లీ 4 కంట్రీస్ ఉండే ఫస్ట్. సో బ్రిక్స్ లాగా BRIC అనేసి జిమ్ ఓ నీల్ అనే ఒక ఎకనామిస్ట్ 2001లో ఈ టర్మ్ని కాయిన్ చేసిండనమాట. తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా కూడా ఈ బ్రిక్లో యాడ్ అయ్యి బ్రిక్స్ లాగా మారింది. సో ఇప్పుడు టోటల్ 10 కంట్రీస్ ఉన్నాయి. సో 5 మన ఈ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, మళ్ళీ ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, UAE కూడా జాయిన్ అయినాయి. సో ఈ కంట్రీస్ అన్నీ కలిసి ఓవరాల్గా 10 కంట్రీస్ అనమాట. ఈజిప్ట్తో కలిసి మొత్తం అన్నీ 5 కొత్త కంట్రీస్, 5 పాత కంట్రీస్. సో ఇది బ్రిక్స్ వల్ల కలిగే ఇంపార్టెన్స్ ఏంది అంటే, ఫస్ట్ థింగ్ ఇరాన్, సౌదీ అరేబియా, UAE ఆల్మోస్ట్ వరల్డ్లోనే 44% ఆఫ్ క్రూడ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ ఇండియాకి, చైనాకి ఇష్యూస్ ఉన్నప్పుడు బ్రిక్స్ ప్లాట్ఫామ్ ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ లాగా వ్యవహరించింది. సో ఇష్యూస్ని సాల్వ్ చేసిందనమాట. ఎగ్జాంపుల్ ఇండియా చైనా డోక్లాం స్టాండ్ ఆఫ్, ఇట్లాంటివన్నీ న్యూట్రల్గా బ్రిక్స్ ప్లాట్ఫామ్ ఉండి ఇట్లాంటి సిచ్యువేషన్స్ని, ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి బ్రిక్స్ పనికొస్తుంది. సో ఇలా కంట్రీస్కి మధ్యలో న్యూట్రల్ ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ బ్రిక్స్ ప్లాట్ఫామ్ వేరే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అయిన UNSC కానీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కానీ ఇట్లాంటి వాటిలల్లో రిఫార్మ్స్ని డిమాండ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బ్రిక్స్ ఆర్గనైజేషన్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అనమాట. దీని మెంబర్స్ ఇండియా ఉంది, చైనా ఉంది, అంటే ఇది మోస్ట్ పాపులస్ కంట్రీ. అండ్ ఇంకొకటి ఏంది, ఎకనామిక్ పరంగా కూడా చాలా రష్యా ఉంది, ఇండియా, చైనా, ఇవన్నీ హ్యూజ్ ఎకనామీ జనరేట్ చేసే కంట్రీస్. సో ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో రిఫార్మ్స్ని చేయడానికి డిమాండ్ చేయవచ్చు అనమాట. సో అట్లాంటి వాటికి ఇది పనికొస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు బ్రిక్స్ నుంచి కలిగే ఛాలెంజెస్ చూద్దాము. సో ఏంది అంటే బ్రిక్స్ కంట్రీస్ మధ్యలో ట్రేడ్లో వీళ్ళందరూ ట్రేడ్ చేసుకుంటారు కదా బేసిక్గా. సో ఈ ట్రేడ్లో చైనా డామినేషన్ అనేది విపరీతంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంది, రష్యా, ఇరాన్, చైనా వీళ్ళ ఓన్ కరెన్సీస్తో ట్రేడ్ చేసుకుంటున్నారు అనమాట. అంటే డీడాలరైజేషన్ అనేది ప్రాసెస్ అవుతుంది. ఇది మన ఇండియాతో చేసుకుంటే ఓకే, కానీ వాళ్ళు చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి అదొక ఛాలెంజ్ లాగా మారిపోతుంది అనమాట. సో ఇది మేజర్ ఇష్యూ. నెక్స్ట్ వచ్చేసి బ్రిక్స్ గ్రూప్లో 45% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ఉన్న, 37.3% జీడిపి, వరల్డ్ జీడిపి ఉన్న వాళ్ళ సొంత ఫినాన్షియల్ బ్యాంక్ని క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. ఇదొక మేజర్ ప్రాబ్లం అనమాట. అండ్ ఏంటి అంటే ఏషియన్ వాళ్ళకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉంది, వరల్డ్ బ్యాంక్ ఉంది, ఇట్లాంటి బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి. కానీ బ్రిక్స్కి ప్రాపర్ బ్యాంక్ అనేది లేదనమాట, ఇంటర్నేషనల్ బ్యాంక్ అనేది లేదు. సో అది కూడా ఒక పెద్ద మేజర్ డ్రాబ్యాక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2.6.1 ఇండియా ఉజ్బెకిస్తాన్ సైన్డ్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. సో ఈ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అంటే ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం, దాన్ని ఒక అగ్రిమెంట్ చేసుకోవడం, ఇవంతా బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అని అంటారు. రీసెంట్గా ఇండియా ఇంకా ఉజ్బెకిస్తాన్ ఈ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ పైన సైన్ చేసుకున్నారు. సో ఈ ట్రీటీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రెండు కంట్రీ ఇన్వెస్టర్స్, ఈ రెండు అంటే ఇండియా ఇంకా ఉజ్బెకిస్తాన్ కంట్రీస్, ఇద్దరు కంట్రీస్ ఇన్వెస్టర్స్ని ఈక్వల్గా ఒకేలాగా ట్రీట్ చేయాలి. నెక్స్ట్ ఏదైనా ఇష్యూస్ అయినప్పుడు డిస్ప్యూట్ సెటిల్మెంట్ సిస్టమ్ కూడా ప్రాపర్గా ఉండాలి అనేసి ఈ అగ్రిమెంట్లో కీ ఫీచర్స్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా UAE బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. సో ఇది ఎప్పుడో చేసుకున్నారు, August 31, 2024 నుండి అసలుగా స్టార్ట్ అయ్యిందనమాట. సో దీనికి ఈ ఫీచర్స్ ఏంటి అంటే ఇన్వెస్టర్
స్టేట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అనేది సరిగ్గా పనిచేయాలి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇష్యూస్లో జస్టిస్కి డీలే అనేది అవ్వద్దు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇవన్నీ కీ ఫీచర్స్ అనమాట ఈ ట్రీటీ కింద. నెక్స్ట్ C10 గ్రూప్ అంటే కమిటీ ఆఫ్ 10 గ్రూప్. సో ఇక్కడ ఏంటి అంటే మన ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఫస్ట్ జాయింట్గా కండక్ట్ చేయబడిన C10 అండ్ L69 గ్రూపింగ్లో పార్టిసిపేట్ చేశాడు. సో ఈ L69 గ్రూప్ అంటే ఆఫ్రికన్ కంట్రీస్, లాటిన్ అమెరికా, క్యారిబియన్, పెసిఫిక్ ఐలాండ్ స్టేట్స్, ఏషియన్ కంట్రీస్ ప్లస్ ఇండియా, ఇంక్లూడింగ్ ఇండియా. సో ఇవన్నీ L69 గ్రూప్కి సంబంధించినవి. C10 అంటే C10 గ్రూప్ వచ్చేసి అల్జీరియా, బోట్స్వానా, కెమెరూన్, ఈజిప్ట్, కెన్యా, నైజీరియా, సౌత్ ఆఫ్రికా, తంజానియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్, మళ్ళా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్ మెంబర్స్. ఇదంతా ఈ C10 అనేది 10 ఆఫ్రికన్ ఫినాన్స్ మినిస్టర్స్ ప్లస్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ గ్రూప్ అనమాట. 2008లో దీన్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ 2.6.4 UK హ్యాండ్స్ సావర్నిటీ ఆఫ్ చాగోస్ ఐలాండ్స్ టు మారిషియస్. సో ఈ చాగోస్ ఆర్కిపెలాగో అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆర్కిపెలాగో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో ఈ చాగోస్ ఆర్కిపెలాగో మాల్డివ్స్కి 500 కిలోమీటర్స్, ఈ మాల్డివ్స్ ఉంది కదా ఇక్కడ నుంచి 500 కిలోమీటర్స్ సౌత్న ఉంది. ఓకే, ఇది ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్న ఐలాండ్ గ్రూప్ అనమాట. సో ఈ ఐలాండ్లో US UK జాయింట్ బేస్ అయిన డియాగో గార్సియా. సో ఈ డియాగో గార్సియా అటాల్ని మినహాయించి మొత్తం ఐలాండ్ మౌరీషియస్కి హ్యాండ్ ఓవర్ చేసింది UK. అందుకే న్యూస్లో ఉంది. నెక్స్ట్ 2.6.5 అనకొండా స్ట్రాటజీ. సో ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే రీసెంట్గా తైవాన్ నేవీ ఈ చైనా మిలిటరీ అనేది తైవాన్ మీదకి అనకొండా స్ట్రాటజీ అనేది యూజ్ చేస్తూ మెల్లమెల్లగా ఆక్రమించుకోవాలని చూస్తుంది అనేసి తైవాన్ ఆరోపణ చేస్తుంది. సో ఎట్లా అంటే చైనా వాళ్ళ మిలిటరీ పవర్ని యూజ్ చేసుకొని, సైకలాజికల్ టాక్టిక్స్ని యూజ్ చేసుకొని, సైబర్ వార్ఫేర్ని యూజ్ చేసుకొని తైవాన్కి అగెయిన్స్ట్గా ఈ అనకొండా స్ట్రాటజీని వాడుతుంది అనేసి అన్నారు. నెక్స్ట్ 2.6.6 ఫిలాడెల్ఫీ కారిడార్. సో ఈ ఫిలాడెల్ఫీ కారిడార్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఆరెంజ్ లైన్ అనమాట. సో ఇది ఏం లేదు, ఇది గాజాకి ఇంకా ఈజిప్ట్ బార్డర్లో ఈ కారిడార్ అనేది ఉంటుంది. సో 14 కిలోమీటర్స్ ఇంకా 100 మీటర్స్ లెంత్ ఉంటుంది ల్యాండ్. రఫా క్రాసింగ్ కూడా దీంట్లోనే ఉంది. సో ఇదన్నమాట, దీంతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది.